శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర. ఒక ఆలయానికి, దివ్యక్షేత్రానికి వెళ్ళి అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల, అనవసరమైన చేతలు చేయడం వల్ల పుణ్యఫలము కంటే పాపఫలము ఎక్కువ అవుతుంది. పరమేశ్వరుడి అనుగ్రహ శక్తి నిండి ఉన్న ప్రదేశాన్నే క్షేత్రము, ఆలయము అని అంటారు. ఆలయం అనే పదానికి అర్థం ఏంటంటే మన ఆలోచనలు అన్నీ లయమవ్వాలి, అలాంటి చోటనే ఆలయము, శివాలయము అంటారు. కనుక ఆలయానికి వెళ్ళినప్పుడు నోటి మాట వస్తే అది స్వామివారి గురించే ఉండాలి. మన చేసే చేతలు, మాట్లాడే మాటలు, చేసే చర్యలన్నీ స్వామివారికి సంబంధంలోనే ఉండాలి. ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే స్వామివారి సన్నిధిలో కోరుకోవాలి. అనగా మన క్షేమాన్ని, మన కుటుంబ క్షేమాన్ని, లోకక్షేమాన్ని, మన సంఘం యొక్క క్షేమాన్ని మాత్రమే కోరుకోవాలి. మరొకరి పతనాన్ని కోరుకోవడం వల్ల పాపరాశి కూడి అశుభాలు మనకు ఏర్పడతాయి. ఇది మనస్సులో పెట్టుకోండి. ఆలయంలో చేసిన ఏ పుణ్యకర్మకైనా అనంతమైన ఫలితం ఉంటుంది. ఆలయంలో వెళ్ళినప్పుడు ఈ జగత్తుకే మాతాపితృలైన ఆ అమ్మవారయ్యవారు అక్కడ వీక్షించి ఉన్నారు. వాళ్ళ చల్లని చూపు మన పైన పడితే మనకు సర్వశుభాలు, మోక్షం సైతం లభించే యోగం ఉంటుంది. కనుక వాళ్లను మెప్పించే చర్యలు మాత్రం అక్కడ చేద్దాం. శివ శివ, హర హర, శంకర వంటి నామజపాలు చేద్దాం. స్వామివారి నామాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేసుకుందాం. అర్చక స్వామివారి ఇచ్చిన ప్రసాదం అనగా విభూతి కుంకుమలు, తీర్థాన్ని తీసుకుని మౌనంగా స్వామివారి దివ్యనామాన్ని మనస్సులో స్మరిద్దాం. సాష్టాంగ నమస్కారము చేసుకుందాం. ఇలాంటివి చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం మనకు లభించి మన అశుభములన్నీ తొలగి పూర్ణమైన శుభాలు మనకు ఏర్పడతాయి. ఆ దేవదేవుడు, సర్వలోకేశ్వరుడైన పరమేశ్వరుడు, జగజ్జనని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షములు మనకు ఏర్పడతాయి అన్నది అక్షర సత్యము. కనుక ఆలయంలో ఇలాంటి నియమాలను, చర్యలను చేపట్టి సర్వశుభాలను మనం పొందుదాం. సర్వం శివమయం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః.